రమణాశ్రమ జీవితం శ్రీమతి సూరి నాగమ్మ చాప్టర్ 1 ఓం నమో భగవతే శ్రీ రమణాయ. బాల్యం 1. గుంటూరు జిల్లాలో మంగళగిరికి దగ్గరగానున్న కొలనుకొండ అగ్రహారం నా జన్మస్థానం. జన్మించింది ప్లవనామ సంవత్సరం భాద్రపద మాసం. అది భోగేశ్వర క్షేత్రం. దోర్బల చిన వెంకట శాస్త్రి గారు నా తండ్రి, సోమిదేవమ్మ నా తల్లి. వామనమూర్తి వలె ఉండే వ్యాఘ్ర నృసింహశాస్త్రి అనే వారు నా జ్యేష్ఠ సోదరుడు. వారి వెనుక కనకదుర్గ అనే అక్క, శేషాద్రి శాస్త్రి, శోభనాద్రి శాస్త్రి అనే అన్నలిద్దరు. నేను మా తల్లిదండ్రుల సంతానం. నాకు 4 ఏళ్ల వయసులోనే తండ్రి, 10 ఏళ్ల వయసులో తల్లి స్వర్గస్థులైనారు. నా వయసు 11 దాటకుండా ఏలూరు వాస్తవ్యులు సూరి రామావధానుల గారికి ప్రథమపుత్రుడికిచ్చి పెళ్లి చేశారు. సునీతి మొదలైన స్త్రీలంతా పతి సేవ వల్లనే తరించారు కదా. నేను అదేవిధంగా కాలం గడుపుదామని అనుకుంటే 12వ ఏడు దాటగానే ఆ భర్త కూడా ఆ జన్మ బ్రహ్మచర్యం నాకిచ్చి స్వర్గస్థులయ్యారు. తెలిసి తెలియని వయసైనా నా వెంటనే వచ్చిన ఈ కష్ట పరంపరల వల్ల నా హృదయం పగిలినట్లయింది. హృదయ విదారకరమైన చింతతో దాదాపు 3 ఏళ్ల వరకు మా తండ్రి గారి పెద్ద భవనములో ఒక గదిలోనే ఉండిపోయినాను. తగిన ఆహారం తీసుకొనకుండుట వల్ల జీర్ణకోశం దెబ్బతింది. సూర్యచంద్ర రశ్మి సోకటం అపురూపమైనందువల్ల పాలిపోయి బల్లివలే చినుగుల చాపనంటుకొని చెయ్యినే తలగడగా చాలా భాగం చేయనించే ఉండేదాన్ని. ఎవరు వచ్చినా ఏడుపే. అలా కొన్ని నెలలు గడిచినది. పూర్వజనం సుకృతం వల్లనో ఏమో నాకు బుద్ధి తెలిసిన దాదిగా ఎవరైనా ఉత్తమ గ్రంథాలు చదివినా, భక్తి గీతాలు పాడినా అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా కూర్చొని వినడం నాకు పరిపాటిగా ఉండేది. ఆ శ్రద్ధకు అంతా సంతోషించేవాళ్ళు. ఆ వినికిడి ఆ కష్టదశలో ఎంతో ఉపకరించిందన్నమాట. తల్లి, తండ్రి, భర్త, బిడ్డలు, ఇల్లు, వాకిలి ఇత్యాది ముఖ్య బంధాలన్నీ ముందే గతించినవి గనక దైవచింతన కన్నా వేరే గతి లేదని తోచింది. భగవత్కృప వల్ల సంసార సాగరములో అడుగైనా పెట్టకుండా ఆ జన్మ బ్రహ్మచర్యం లభించింది కదా. అది ఎలాగైనా సార్థకపరుచుకోవాలన్న ఆరాటం నన్ను ఆవరించింది. పాఠశాల ప్రవేశమెరుగని విద్య అయినా ఎలాగో గుణించుకుంటూ స్వభాషలో ఉన్న ఉత్తమ గ్రంథాలు కొన్ని చదువుకుట్టకు ఆరంభించాను. అన్నింటిలోనూ పోతన భాగవతం అభిమాన గ్రంథం. అదే అధికంగా చదువుకునేదాన్ని. ఆ భాగవతం 3వ స్కంధంలో కపిల మహాముని తల్లి అయిన దేవహుతికి తత్వబోధన చేసిన ఘట్టం చాలా అద్భుతంగా ఉంటుంది. కపిల మహాముని తల్లి అయినటువంటి దేవహుతి. ఒకసారి ఆ ఘట్టం పదే చదివి అంతా వాత్సల్యముతో అన్ని బోధించే సిద్ధపురుషులెవ్వరూ నాకు సన్నిహితులుగా లేరే అన్న చింతతో కన్నీరు కార్చి సొమ్మసిల్లి నిద్రపోయినాను. ఆ నిద్రలో ఒక సిద్ధపురుషుడు దక్షిణాభిముఖంగా భూమికి గజం ఎత్తున పద్మాసనస్థుడై అభయహస్తంతో దర్శనమిచ్చాడు. దక్షిణామూర్తి వలె మౌన ముద్రాంకితుడై ఉన్న ఆ మహాత్ముని చుట్టూ అలౌకికమైన తేజస్సు ఆవరించి ఉన్నది. ఆ తేజోమూర్తిని చూడగానే శరీరం గగురు పొడిచింది. నమస్కరింతామని లేవబోయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. ఆ దృశ్యం అదృశ్యమైంది. కలవరపడిన మనస్సులో గది అంతా కలయజూశాను. ఎక్కడా ఏమీ లేదు. ఎంతో భ్రాంతి కలిగింది. ఇది 1913 ఆ ప్రాంతాన జరిగినటువంటి సంఘటన. అప్పుడప్పుడు ఆ మూర్తి నా హృదయ ఫలకములో అచ్చుగుర్దినట్టు గోచరిస్తూనే ఉండేది. గోచరించినప్పుడల్లా ఆ జాగ్రత్త ప్రపంచంలో అట్టి సిద్ధపురుషుని సేవ లభించునట్లు నరుపుమని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నా ఈ అనుభవం నాలో ఇముడ్చుకొని సమయానుసారం సద్గోష్ఠిని కల్పించుకుంటూ జీవసేవ దేవపూజగా భావించి అన్నల వద్దనే కాలం గడుపుతూ వచ్చాను. సూరి నాగమ్మ.